హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు వర్గీకరణ శాస్త్రంకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, జీవశాస్త్రం అనే పదాన్ని మొదటిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జీవశాస్త్రం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జీన్ బాప్టిస్ట్ లామార్క్. జీన్ బాప్టిస్ట్ లామార్క్. సెకండ్ వన్, జీవశాస్త్ర పితామహుడు ఎవరు? సెకండ్ వన్, జీవశాస్త్ర పితామహుడు. ఆన్సర్ అరిస్టాటిల్. సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? సంయుక్త సూక్ష్మదర్శిని తయారు చేసింది జెకారియస్ జాన్సన్ 1595లో. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ నాల్ మరియు రస్కా. నాల్ అండ్ రస్కా 1931లో. కణంను కనిపెట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ రాబర్ట్ హుక్ 1665లో. రాబర్ట్ హుక్ కనిపెట్టినటువంటి కణం నిర్జీవ కణం. ఈయన బెండు కణజాలంలో కణాలని గమనించాడు, అవి నిర్జీవ కణాలు. లాటిన్ భాషలో కణం అనగా? లాటిన్ భాషలో కణం అంటే స్మాల్ ఛాంబర్, చిన్నగా, అది లిటిల్ రూమ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. రాబర్ట్ హుక్ రచించిన గ్రంథం? రాబర్ట్ హుక్ రచించిన గ్రంథం ఆన్సర్ మైక్రోగ్రాఫియా. మైక్రోగ్రాఫియా. మొదటగా సజీవ కణంను కనుగొన్నది ఎవరు? నిర్జీవ కణం అయితేనేమో రాబర్ట్ హుక్, సజీవ కణంను కనిపెట్టింది లివెన్ హక్ 1674లో, ఆంటోనీ వాన్ లివెన్ హక్. కణ సిద్ధాంతంను ఎవరు ప్రతిపాదించారు? కణ సిద్ధాంతంను ప్రతిపాదించింది స్లీడన్ మరియు స్వాన్ 1838లో. స్లీడన్ ఏమో బాటనిస్ట్, మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. స్వాన్ ఏమో యానిమల్స్ అంటే జువాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అనేది దేన్ని పిలుస్తాం? కణంని జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్, జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం? ఆన్సర్ నిప్పుకోడి యొక్క అండకణం. జీవ సామ్రాజ్యంలో అతిపెద్ద కణం నిప్పుకోడి యొక్క అండకణం. జీవ సామ్రాజ్యంలో అతి పొడవైన కణం? అతిపెద్ద కణం అయితే ఆస్ట్రిచ్ గుడ్డు లేదా నిప్పుకోడి యొక్క అండకణం అని చెప్పాం. జీవ సామ్రాజ్యంలో అతి పొడవైన కణం న్యూరాన్ యొక్క కీలితం. న్యూరాన్ కీలితం అనేది 1 మీటర్ పొడవు వరకు ఉంటుంది. మొక్కలలో అతిపెద్ద కణం? టోటల్లో చూసినప్పుడు నిప్పుకోడి అండకణం అన్నాం. ఇప్పుడు ఓన్లీ మొక్కల్లో చూసినప్పుడు అస్టాబులేరియా, ఇది ఒక ఆల్గే శైవలం. ఈ అస్టాబులేరియా అనేది అతిపెద్ద కణం. మొక్కలలో అతి పొడవైన కణం? ఓన్లీ మొక్కలు తీసుకున్నప్పుడు మొక్కల్లో అతి పొడవైన కణం రామినారా, 55 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది బోయర్ హేవియా అనేటటువంటి మొక్క నుండి లభిస్తుంది. జంతువులలో అతి చిన్న కణం శుక్రకణం, అదేవిధంగా ఎర్ర రక్త కణం. మొక్కలలో అతి చిన్న కణం మైకోప్లాస్మా, పిపి ఎల్బో, ఫ్లూరో నిమోనియో లైక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఈ మైకోప్లాస్మా అనేది మొక్కలలో అతి చిన్న కణం. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏ ద్విసర్పిల నమూనాన్ని వివరించిన శాస్త్రవేత్తలు ఎవరు? డిఎన్ఏ యొక్క ద్విసర్పిల నమూనాన్ని వివరించిన శాస్త్రవేత్తలు ఎవరు? ఆన్సర్ వాట్సన్ మరియు క్రిక్. వీళ్ళకి 1962లో విల్కిన్స్టన్ తో కలిపి నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. డిఎన్ఏను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ హరగోవింద్ ఖురానా. డిఎన్ఏను కృత్రిమంగా ప్రయోగశాలలో తయారు చేసిన శాస్త్రవేత్త హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ వన్, టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? టాక్సానమీ అనే పదాన్ని ప్రతిపాదించింది ఏపీడి కండోల్. 1813లో. 5 రాజ్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? 5 రాజ్యాల వర్గీకరణ విట్టేకర్ చేసినటువంటి వర్గీకరణ ఇది. దీంట్లో 5 రాజ్యాలు ఏంటి? ఫస్ట్ వన్ మొనీరా, సెకండ్ ప్రొటిస్టా, తర్వాత శిలీంధ్రాలు, ప్లాంటే అండ్ మెలియా. 5 రాజ్యాల వర్గీకరణ చేసింది విట్టేకర్. నెక్స్ట్ వన్, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జీవుల పుట్టుక, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ చార్లెస్ డార్విన్. 1859లో చార్లెస్ డార్విన్ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనేటటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. దీనిలో జీవుల యొక్క పరిణామ క్రమాన్ని ఆయన వివరించారు. నెక్స్ట్ వన్, కరోలియస్ వాన్ లిన్నేయస్ రాసిన గ్రంథాలు ఏంటి? కరోలియస్ వాన్ లిన్నేయస్ రాసిన గ్రంథాల్లో ఇక్కడ 2 గ్రంథాలు ఇచ్చినాం. ఒకటి స్పీసీస్ ప్లాంటరం అనేది మొక్కల వర్గీకరణ ఉంటుంది. ఇంకోటి న్యాచురల్ హిస్టరీ. ఈ న్యాచురల్ హిస్టరీలో జంతువుల యొక్క వర్గీకరణ ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం వాడుకలో ఉన్న వర్గీకరణ విధానం. ప్రస్తుతం వాడుకలో ఉన్న వర్గీకరణ విధానం. ఆన్సర్ బెంతమ్ హుక్కర్ల వర్గీకరణ. ప్రస్తుతం వాడుకలో ఉన్న వర్గీకరణ బెంతమ్ హుక్కర్ వర్గీకరణ. నెక్స్ట్, బెంతమ్ హుక్కర్ రాసినటువంటి గ్రంథం. బెంతమ్ హుక్కర్లో రాసిన గ్రంథం జెనీరా ప్లాంటారం. జెనీరా ప్లాంటారం అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోల మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.